Watch full episodes on Jio Hotstar. మరోసారి మీ అందరికి నేను చల్లగా ఉండే కొబ్బరి బండాలు కొనేస్తానా? అయ్యో పోలీసులు చాలాసేపటి నుంచి మనల్ని వెంబడిస్తున్నారు. హలో హెడ్ క్వార్టర్స్, బ్యాకప్ ప్లీజ్. వాళ్ళు బ్యాంక్ క్వార్టర్స్ నుంచి తప్పించుకు వెళ్తున్నారు. నువ్వే కంగారు పడకు, నేను చూసుకుంటాను. జాగ్రత్త, ముందు టర్నింగ్ ఉంది. ఆ కారు మన వైపే వస్తుంది. నేను కనుక వాళ్ళని అడ్డుకోకపోతే వాళ్ళు ఈ దేశానికి పెద్ద నష్టాన్ని కలుగజేస్తారు. బాయ్ బాయ్. పదండి. పదండి వెళ్దాం. అయ్యమ్మా, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళెవరు? వాళ్ళు ఇంటర్నేషనల్ క్రిమినల్స్. మా రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక సీక్రెట్ వెపన్ ని దొంగిలించుకుని వెళ్లారంటే వాళ్ళు ఎంత తీవ్రంగా అర్థమవుతుంది. పైగా ఎంత బిల్డింగ్ అయినా సరే దాన్ని ఒకే ఒక్క సెకండ్ లో పార్టికల్స్ గా మార్చి దాన్ని వాళ్ళు వెంటనే మాయం చేస్తారు. వాళ్ళని ఇప్పుడు అడ్డుకోవాలి. వాళ్ళని ఎవరు అడ్డుకోబోతున్నారు చెప్పండి. అయ్యమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని పట్టుకోవడానికి మా దగ్గర ఉన్న సింహం చాలు. అయ్యమ్మా, మోటుబతులు త్వరగా రండి, ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. అరే పతులు, బండి ఆగిపోయింది. అరే అరే ఏంటి? అయ్యమ్మా, మోటు జాగ్రత్త. అదిరింది. వెరీ గుడ్ మోటు. అరే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడేం చేద్దాం? అదిగా వస్తున్నారు మోటు పతులలో. పదండి పదండి. అడుగు అక్కడున్నారు. పద మోటు పద. బాబా గిటార్, మీరు గిటార్ వాయించడం ఆఫ్ చేసి అటు చూడండి. వాళ్ళు మనల్ని వెంబడించుకుని వస్తున్నారు. వాళ్ళని నేను ఒక్క సెకండ్ లో ఆపేస్తాను. గిటార్ వాయించే అంత తొందర ఎందుకు మనకి? చేసి ఎంజాయ్ చేద్దాం. వాళ్ళు చాలా వేగంగా వెళ్తున్నారా? అరే మనల్ని వాళ్ళు రౌండ్ రౌండ్ గా చుట్టేలా చేస్తున్నారు. వదిలిపెట్టను. మన బోట్ ని షిప్ దగ్గరకు తీసుకువెళ్ళు. ఇప్పుడు చూపిస్తాం మీకు అసలైన మజాని.
పతులు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయ్యా. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు చూడండి పెద్ద భూ. పతులు ఇంత తక్కువ టైంలో కార్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళదు. మోటు ఇప్పుడు ఏం చేద్దాం? పతులు నువ్వు వెళ్ళు. మోటు నువ్వు కూడా జంప్ చేయి. మోటు పతులు ఒకవేళ నాకు ఏదైనా అవ్వచ్చు, కానీ నువ్వు మాత్రం ఆ నేరస్తుల్ని విడిచిపెట్టొద్దు. మోటు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేరస్తులారా ఆగండి. వెళ్ళొద్దు. ఆగు. మోటు చెప్పేది విను. ఆగు. మోటు ఆగు, నేను వస్తున్నాను. మోటు మోటు రా పతులు. మోటు వస్తున్నా. ఓయ్. 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 ఆగు. నేను వదిలిపెట్టను. రా వెళ్ళి వాళ్ళకి మన సత్తా ఏంటో చూపిద్దాం. అదిగో అక్కడ ఉన్నారు. మళ్ళీ వదిలిపెట్టాం. వెరీ గుడ్ మోటో. ఇప్పుడు మన కార్లా లేదు, హెలిప్యాడ్ లా అయ్యింది. అందరూ ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతున్నారు. వచ్చేసింది మోటు పతుల జోడి. జాగ్రత్త. పతులు నీకేం కాలేదుగా? బానే ఉన్నావు కదా? హలో మోటు పతులు సార్, నేను రిపోర్టర్ టాలీని. నేను మీ ఇద్దరికి పెద్ద ఫ్యాన్ తెలుసా? నేను మీ ఇద్దరి గురించి చాలా విన్నాను. మీరిద్దరు చాలా ప్రెజెంట్స్. నేను మీ ఇద్దరిని ఒక ఇంటర్వ్యూ తీసుకోవచ్చా ప్లీజ్? చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు చెప్పండి మోటు సార్, మీకు అసలు భయం అనేది వెయ్యదా? ఎంత పెద్ద గొప్ప పని చేశారు మీరు. ఫ్లయింగ్ కార్ తోనే మీరు ఎంత పెద్ద మంచి మంచి విద్యలు చూపించారు. ఫ్లేమ్ కి మధ్యలో ఉండి ఎంత గొప్ప ఎంట్రీ ఇచ్చారో తెలుసా? చూడండి, భయానికి మాకు చాలా చాలా దూరం ఉంది. ఎక్కడ ఆ ముద్దాయి? ఎక్కడ? నేనేమన్నానంటే మీరు వాళ్ళని బంధించారని. అదిగో నేరస్తులు అక్కడున్నారు, స్పృహ తప్పిపోయి ఉన్నారు. కారు ఎక్కడుంది? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఓహో, వాళ్ళు తప్పించుకుపోయారే. వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకొని తీరాలి. వాళ్ళ బ్యాగులో ఉన్న వస్తువులన్నీ చాలా చాలా డేంజరస్. అవును, అందులో ఒక చిన్న పిస్టల్ ఉంది, ఇంకా 4 బుల్లెట్స్ ఉన్నాయి. ఆ చిన్న పిస్టల్ ఇంకా 4 బుల్లెట్స్ తో వాళ్ళు ఏం చెయ్యగలుగుతారు? ఒక బుల్లెట్ ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే కూల్ చేస్తుంది. పైగా వాళ్ళ దగ్గర 4 బుల్లెట్లు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ సార్, త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, లేదంటే వాళ్ళ నలుగురు ఏం చేస్తారో ఏంటో. ప్రమాదం ఏదైనా జరిగితే వాళ్ళ మాటల్ని మనం వినాల్సి ఉంటుంది. వాళ్ళ మాటలు వినాలా? పోలీసులు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ముద్దాయిని డాక్టర్ డ్యాంగుని బంధించి ముంబై ఎలిఫెంట్ కేవ్స్ లో స్పెషల్ పర్సన్ లో ఉంచారు. తర్వాత వాళ్ళు అతన్ని వదిలేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఏం బెదిరించారంటే 24 గంటల్లో అతన్ని వదలకపోతే ఒకటి తర్వాత ఒకటి పేలుతుందని, దాంతో పాటు పెద్దది కూడా పేలుతుందని, దాని వైబ్రేషన్ ప్రపంచం అంతా ఉంటుందంట. అయితే వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. పదపతులు వెళ్ళొస్తాం. అరే ఆగండి, ప్లీజ్ కీప్ మై విజిటింగ్ కార్డ్. సమాచారం అందితే కాల్ చెయ్యండి. అలాగే, తప్పకుండా. సార్ సార్, మోటు సార్, నేను కూడా మీతో వస్తాను. ఈ స్టోరీని కవర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. లేదు, మీరు మాతో పాటు రావడం కుదరదు. మీరు కనుక మధ్యలో రాకుండా ఉంటే వాళ్ళు తప్పించుకుని ఉండేవారు కాదు. ఇప్పుడు చూడండి, తప్పించుకుని వెళ్ళిపోయారు. ఓకే, మనం వెళ్దాం. త్వరగా వెళ్ళండి. వాళ్ళ కార్లో ఎంత దూరం పారిపోతారో మనం చూద్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.